మేము నీ సన్నిధికొచ్చి కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా హృదయములను విశాలపరచమని వేడుకొని యెషయా గ్రంథంలో చెప్పినట్టు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరని. ఆ బలము పొందువారుగా మేము నీ సన్నిధిలో గడుపుతున్నప్పుడు నువ్వు మాతో మాట్లాడము. మా హృదయ స్థితి మేము అర్థం చేసుకోలేకుండా వచ్చి వెళ్తున్నట్టయితే మా సమయమును మేము వ్యర్థం చేసుకుంటున్నట్టే. కాబట్టి దేవా మమ్మను కరుణించమని అడుగుచున్నాను. ప్రకటన ధ్యానములు మమ్మలను ప్రపంచంలో జరగబోయేటువంటి ఈ రాకడ కొరకు సిద్ధం చేయాలి. అంతేకాదు భారం కలిగించాలి. రక్షణ పొందని భర్తలు, భార్యలు, పిల్లలు, పొరుగింటి వారు, చుట్టాలు ఇలాగ వదిలేయకుండా మమ్మల్ని మేము సరిచేసుకోనగలిగినట్లుగా వారి రక్షణ కొరకు ప్రయాసపడేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 9వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చూస్తాం. ప్రకటన 9 అధ్యాయము మొదటి వచనం చూసుకుందాం. ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఈ స్టార్ అనేది ఏమిటి? 6వ అధ్యాయం 13వ వచనంలో పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెననుంది. 8, 10లో మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదిలో మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. బైబిల్స్ చూడండి. ప్రకటన అన్నీ ఒకే రకంగా అనిపిస్తది. చాలా జాగ్రత్తగా చదివితే తప్ప డిఫరెన్స్ కనపడదు. ఇప్పుడు 6వ అధ్యాయం, 8వ అధ్యాయంలో కూడా నక్షత్రాలు రాలినాయి. 9వ అధ్యాయంలో కూడా నక్షత్రం రాలింది. క్లియర్‌గా గనుక చూసుకోకపోతే అన్నీ ఒకటే అనుకుంటాం. కానీ 6, 8 అనేటువంటివి ఆకాశంలో దేవుడు నిర్ణయించినటువంటి నక్షత్రములు. 9వ అధ్యాయంలో మాత్రం ఈ పడిన నక్షత్రము సాతానైన అయ్యుండవచ్చు. దాని దూతలైన అయి ఉండవచ్చు. తర్వాత అగాధం యొక్క తాళపు చెవులు అన్నాం. ఈ అగాధం ఈ బాటమ్‌లెస్ పిట్ అనేది ప్రకటన గ్రంథంలో 7 సార్లు చెప్పబడింది. విక్లిఫ్ అనేటువంటి భక్తుడు దీన్నేమన్నాడంటే ఇది సాతానుకు అతని సైన్యమునకు ఆహ్, ఒక ఆశ్రయం కాదు అన్నాడు. కానీ లూకాసు సువార్త 8:31లో ఏముందంటే వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తనకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అగాధం అంటే నరకము కాదు అని విక్లిఫ్ యొక్క అభిప్రాయం. అయితే సాతాను నేను ముందు తప్పు చెప్పాను. సాతాను, అతని యొక్క దూతలు, తర్వాత రక్షణ పొందనటువంటి వారి యొక్క చనిపోయిన రక్షణ పొందకుండా చనిపోయిన వారు వీరు ముగ్గురు ఉండేటువంటి ప్లేస్. డెవిల్, ఏంజెల్స్, అన్‌సేవ్డ్. తీర్పు కొరకు ఎదురు చూస్తున్నవారు. దీన్ని అగాధము అంటారు. కాబట్టి లూకా 8, 11, 31లో సేన అనేవాడు ఏమంటాడు? పాతాళంలోనికి నన్ను పంపవద్దు అంటాడు. చాలామంది దయ్యాలు వదిలించేటప్పుడు బయటికి వెళ్ళిపో అంటారు. ఎక్కడికి వెళ్ళిపో అన్నదాన్ని చెప్పరు. వారు వెళ్లి ఉండవలసినది పాతాళం మాత్రమే. కాబట్టి లూకాసు వార్త 8:31 స్పష్టంగా చెప్తుంది. పాతాళము అన్నటువంటిది వీళ్ళు నివసించేటువంటి స్థలము. ప్రకటన 20వ అధ్యాయము 1, 2 వచనములు. 20, 1, 2 మరియు పెద్ద సంకెలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధంలో పడవేసి చూడండి ఇక్కడ అగాధంలో పడవేశారు. మనం ఇంతకుముందు చూసుకున్నటువంటిది. 9వ అధ్యాయము 2వ వచనం ప్రకటన. అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధం నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. ఇక్కడ మిడతలతో పోలుస్తున్నారు. ఇవి యాక్చువల్‌గా మిడతలై ఉండకపోవచ్చు అంటారు. తర్వాత మిడతలు అని అంటున్నారు. సరే ఏదో ఒక అభిప్రాయం తీసుకుందాం. మిడతలే అని తీసుకుంటే 4వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనంలో ఈ మిడతలు ఏం జేస్తాయి? ఏమి చేస్తాయంటే దానికి ఇనబడినటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే 4వ వచనంలో
దేవుని ముద్ర లేని నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకు హాని చెయ్యి. భూమి మీద గడ్డి మొక్కలకు, వృక్షాలకు కాదంట. మామూలుగా మిడతలు పంటను పాడు చేస్తాయి. కానీ ఈ దేవుడు పంపిన ఈ మిడతలు పంటను గాదు గానీ, దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేయాలి అంట. అయితే చంపకూడదు. చూడండి చావు లేదక్కడ. కుడతాయి. తేళ్ళ వంటి బలం ఉంటది కాబట్టి కుడతాయవి. అప్పుడు విపరీతమైన నొప్పి వస్తది. అయితే ఇక్కడేముంది? ఇక్కడేం చెప్పాడంటే, 5వ వచనంలో మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు గానీ, 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. ఎందుకు 5 నెలలని చెప్పారు? మిడతలు బ్రతికే కాలం 5 నెలలే. 150 డేస్. మే నుండి సెప్టెంబర్ వరకు అవి బతుకుతాయి. 150 డేస్ తర్వాత 150 దినముల తర్వాత చచ్చిపోతాయన్నమాట. 6వ వచనం. ఆ దినముల్లో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడుదురు గాని మరణం వారి ఎదురు నుండి పారిపోవును. చచ్చిపోవాలనుకుంటున్నారు. ఆ మిడతల యొక్క దెబ్బకు. ప్రకటన 6లో కూడా ఒక రకంగా ఉంది. 12వ వచనంలో 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబంతియు రక్తవర్ణమాయెను. 15, 16 భూరాజులను, ఘనులు, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ, బండల సందుల్లోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ, బండలతోనూ చెప్పుచున్నారు. ఇది కూడా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరణించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 9వ అధ్యాయంలో అలాగే ఉంది. 6వ అధ్యాయంలో కూడా చావును కోరుకుంటున్నారు. అంటే 6వ ముద్రలో ప్రజలు మరణాన్ని కోరుకున్నారు. 6వ ముద్ర విప్పబడినప్పుడు. ఎందుకు? ప్రకృతి యొక్క భయంకరత్వమును బట్టి, నాశనమును బట్టి భయపడిపోయారు. భూకంపము, సూర్యుడు, చంద్రుడు నలుపవడము. అలాగే 9వ అధ్యాయంలో అయితే బూర. 6వ ముద్రలో ప్రజలు భయపడ్డారు. 5వ బూర ఊదినప్పుడు ఇక్కడ కూడా భయపడి చచ్చిపోదాం అనుకున్నారు. ఎందుకు? విపరీతమైన బాధలు, కష్టాలొచ్చినప్పుడు చావే మేలంటాం మనం. ఊరికే అనుకుంటాం. కానీ వీళ్ళు చచ్చిపోవాలి అనుకుని ఎంట పడితే చావుకు చచ్చిపోవడానికి కుదరడం లేదు. సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే సముద్రం మళ్ళా ఎనక్కే పంపిస్తది. పొడుచుకున్నా చావడు, బ్రతుకుతాడు వాడు. పాయిజన్ మింగినా గూడా బ్రతుకుతాడు. ఎందుకంటే మరణానికి అధికారం తీసేసాడు ఆ టైంలో. ఇప్పుడు 13వ వచనం నుండి 21వ వచనం వరకు చూసుకుందాం. ప్రకటన 9వ అధ్యాయము 13-21 వరకు. ఏమిటంటే 6వ బూర యొక్క తెగుళ్ళు. 13వ వచనం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటనున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్మల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొనిన ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. 13వ వచనం. ఇక్కడేముంది? బలిపీఠం కనిపిస్తుంది. సువర్ణ బలిపీఠం. దాని కొమ్మల నుండి ఒక కొమ్ము. ఏమిటి సువర్ణ బలిపీఠం అంటే? ఈ బలిపీఠం ఈ సువర్ణ బలిపీఠం మీద ధూపం వేయబడుతుంది. ఆ ధూపం ఏమిటి? పరిశుద్ధుల ప్రార్థనలు. చూడండి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొనిన వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకు అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అంటే ఇది 9వ అధ్యాయంలో ఇక్కడ చివరగా ఈ బలిపీఠము, ధూపము అనేది చెప్పబడుతుంది. బలిపీఠం దేనికి సూచన అంటే దేవుని తీర్పుకు. వీరు నాదా ఎందాక ఉందు ప్రార్థన చేసి అంటే శ్రమలు తట్టుకోలేక తీర్పు తీర్చమని దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ తీర్పు అనేది ఇక్కడ మనకు కనిపిస్తది. 14వ వచనం. యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొనిన ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఈ 4 దూతలు ఎవరో మనకు తెలీదు. కానీ బంధించబడి ఉన్నారు కాబట్టి వీరు దేవుని దూతలు గాదు, దురాత్మలు అని చెప్పాలి. అయితే యూఫ్రటీస్ నది దగ్గరే వీళ్ళు ఎందుకు బంధించబడినారనేది మనకు తెలీదు. అయితే మనం ఏమనుకోవచ్చంటే ఉత్తర ప్రాంతం నుంచి ఉత్తరం కాదు తూర్పు నుంచి
దర్శనం ప్రకారము మహా సైన్యం బయలుదేరి రావాలి. అక్కడ యూఫ్రటీస్ నది ఉంది. యూఫ్రటీస్ నది దగ్గర వాళ్ళు దూతలు బంధించబడ్డారు. దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆ మహా సైన్యము తూర్పు ప్రాంతం నుంచి వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయడానికి సిద్ధం చేయబడింది. ఇక్కడ 15వ వచనం చూద్దాం. మనుషులలో మూడో భాగమును సంహరింపాలని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గడ్డకు సిద్ధపరచబడిన నలుగురు దూతలు వదిలిపెట్టబడి. ఈ మాటలు దేన్ని సూచిస్తుంటే అది సంవత్సరము, నెల, దినము, గంట. దేవుని సార్వభౌమత్వము. అంటే దేవుడు సాతాను ఎంత ఏమి ప్రయత్నం చేసినా దేవుడి సార్వభౌమత్వం టైమింగ్ మాత్రం దేవుడిదే. ఆత్మలు పనిచేసినా సమయంలో ఇది జరగాలంటే ఆయన అనుమతిస్తే జరుగుతది. కాబట్టి ఇది మనకు ధైర్యం ఇస్తది. భయాలు మనల్ని పోగొడతది. పోతాం. ఇదవుతదండి. దేవుడి టైమింగ్‌లో వెళ్ళిపోతుంటాం అందరం. ఇక్కడ నాలుగవ ముద్రలో తీర్పుంది. నాలుగవ ముద్రలో ఉన్న తీర్పు ఏమిటంటే, ఆరో వచనము, 6వ అధ్యాయము, 8వ వచనం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళలోకం వాని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగం వలనను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం మీద అధికారం ఇవ్వబడెను. ఇక్కడ 4వ భాగం చంపేయమని చెప్పి 1/4. 6వ అధ్యాయంలో భూమి మీద 4 వారిని చంపేయమంటే, 9వ అధ్యాయంలో 15వ వచనంలో మనిషిలో మూడో భాగమును సంహరింపవలనని అంటే మూడో భాగం. మూడో భాగం అంటే ఎంత? 0.3 ఆల్రెడీ 1/4 ప్రపంచ జనాభా 8 బిలియన్స్. 8 బిలియన్స్ లెక్క కరెక్ట్. బిలియన్స్. 8 బిలియన్స్ అయితే దాంట్లో 1/4 పోయిందనుకోండి. అంటే 2 బిలియన్స్ చచ్చిపోయినారు. 6 బిలియన్స్ ఉన్నారు. 6లో మళ్ళా 1/3 అనుకోండి. అంటే 2 బిలియన్స్ పోయిందండి. 4 బిలియన్సే మిగులుతారు ప్రపంచంలో. ఎంత భయంకరంగా ఉంది. 1 మిలియన్ అంటే 10,00,000. 1 బిలియన్ అంటే 10 మిలియన్స్ అనుకో లెక్క ప్రకారం. 1 మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 మిలియన్స్. అంటే ప్రపంచంలో ఈ శ్రమలు జరిగే కాలంలో మొదటి భాగం 7 ఏండ్ల శ్రమల్లో మొదటి భాగం శ్రమలు ఇవి 3.5 సంవత్సరములు. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్. మిడిల్‌లో ఉంది. మళ్ళా ఫైనల్ ఉంటది. అంటే అంత్యక్రీస్తు ఇంకా బయలుపరుచుకొని ఆసనం ఎక్కలేదని. చివరి 3.5 సంవత్సరాలు జరుగుతది. కానీ ఇప్పుడు మనం మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం గురించి ధ్యానిస్తూ అంటే ప్రపంచంలో 4 బిలియన్స్ మాత్రమే మిగులుతారంట. అంటే ఎంత భయంకరమైనటువంటి మృత్యువో, మరణాలు చూడండి. ఎంత భయంకరమైనటువంటి కార్యక్రమం అనేది భవిష్యత్తులో జరగబోతుందని తెలిసి, క్రైస్తవులైన మనము ఎలా సిద్ధపడుతున్నామో చూస్తే నాకు నవ్వొస్తది. దేనికో గొడవ పడుతుంటారు. ఎన్నో పట్టించుకుంటారు. ఎందుకంటే గురి లేనప్పుడు క్రైస్తవులు తన్నుకోవాల్సింది ఆస్తుల కొరకు, లేకపోతే చర్చ్ సభ్యత్వం అంటారు. ఆ చర్చ్‌కి పోతాం మేము. ఏ నరకానికి పోతామో మనకు తెలీదు. భయంకరమైన ఈవెంట్. 4,000,000,000 చచ్చిపోతారు. 4,000,000,000 మాత్రమే మిగులుతారు. మళ్ళా వాళ్ళలో మహాశ్రమలో ఎంతమంది చచ్చిపోతారో తెలీదు. 9వ అధ్యాయం వరకొచ్చేసరికి లెక్క 4,000,000,000 అంటే అందాజుగా రఫ్‌గా ఏస్తున్నాం. మరి ఇంత గంభీరమైనటువంటి ఈవెంట్ ప్రపంచంలో దేవుని ద్వారా జరగబోతుందంటే, దీని విషయంలో ఎంత సీరియస్‌నెస్ గావాలి. మన పిల్లలు రక్షణలు పొందకపోతే ఇంకా ఉపవాసాలు ఉండడం గూడా చేతగాని తల్లిదండ్రులు నేను విశ్వాసులనే జూస్తున్నాను నేను. 9వ అధ్యాయం 16వ వచనం. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20,00,00,000. వారి లెక్క ఇంత అని నేను వింటిని. ఆర్మీ యొక్క నంబర్ 20,00,00,000 అంట. అంటే 20 బిలియన్స్. చాలా మంది దీన్ని అక్షరార్థకంగా తీసుకోవడం లేదు. లిటరల్‌గా తీసుకోవడం లేదు. ఇది ఎలా సాధ్యం అంటారు. సాధ్యం గాదు. భారతదేశం ఎంత? 2 బిలియన్స్. 2 బిలియన్స్ అనా భారతదేశము? 120,00,00,000 110,00,00,000. దాంట్లో 20,00,00,000 మనం మనం ఇప్పుడు ఆథర్ రాసినాడు. ఇండియాలో 1/6 పాపులేషన్ అన్నాడు. ఆరో భాగం అంటున్నాడు. బ్రెజిల్ అంతా కలిసి 20,00,00,000 ఉంటదంటున్నాడు.
కాబట్టి ఇది సాధ్యమే. 20,00,00,000 సైన్యం. వాళ్ళ లెక్కేముంది? రెండవ ప్రపంచ యుద్ధంలోనే అందరూ ప్రపంచమంతా కలిపి 2 వైపులా కలిపితే గూడా అన్ని కోట్ల లెక్కలేదే. ఇక్కడ 20,00,00,000 మంది ఎక్కడి నుంచి సాధ్యమవుతది అంటే సాధ్యమవుతది. ఇంకోటేంటంటే తూర్పు ప్రాంతం నుంచి వస్తున్న తూర్పు ప్రాంతంలో ఉన్న దేశాలేవి? ఇండియా, చైనా. చైనా, ఇండియా 2 పోటీ పడుతున్నాయి. ఇది జనాభాలో. చైనాను క్రాస్ అయింది ఇండియా. మరి ఇలాంటి సందర్భాల్లో 20,00,00,000 సైన్యము తూర్పు ప్రాంతం నుంచి రావడం పెద్ద కష్టమా? అదే బైబిల్‌లో రాసిపెట్టినారు. కాబట్టి ఇది అసాధ్యమైన కార్యమేం కాదు. ఇది జరగబోతుంది. 16వ అధ్యాయం ప్రకటనలో యూఫ్రటీస్ నది ఎండిపోతుంది అన్నారు. మనం అంతవరకు వెళ్ళలేదు. ఇక్కడ కేవలం యూఫ్రటీస్ నదిలో బంధించబడిన 4 దూతలను వదిలేస్తే తూర్పు నుంచి 20,00,00,000 మంది సైన్యం వస్తుందండి. 17వ వచనం దాని గురించి రాబోయే గుర్రముల మీద వచ్చి దాని గురించి వివరించబడింది. 18 ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోలలో నుండి బయలు వెడుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనిషిలో మూడో భాగం చంపబడెను. 3 దెబ్బలంటే 3 తెగుళ్ళు. ఏవేవి? అగ్ని, పొగ, తర్వాత గంధకము. వీటి చేత మూడో భాగం చచ్చిపోతారంట. చివరిగా 20 వచనము, 21 వచనం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారుమనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారుమనసు పొందినవారు కారు. రియాలిటీ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఇది. మానవుడి యొక్క హృదయ స్థితి ఎలాగుందంటే, ఇంత జరిగితే మారుమనసు పొందలేదంట. ఏమిది వారి పాపము? విగ్రహారాధన. బాగా గుర్తుపెట్టుకోండి. వారి పాపం ఏమిటి? విగ్రహారాధన. మనం ఎన్ని విగ్రహ సంబంధమైన, ఆచార సంబంధమైన కార్యక్రమాలు తెలియటం లేదు. మహా కోట్లలో మనుషులు చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క భయంకరమైన విపత్తును చూసి మనుషులు మారలేదంట. మారకుండా ఏం చేస్తారు? వారు విగ్రహారాధన కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు క్రైస్తవులు చేస్తుంది కూడా అదే కదా! ఇన్ని ఆచారాలు చేస్తున్నారు. బైబిల్ తెలీదు గాబట్టే, లోతు తెలీదు గాబట్టే, ఈ యొక్క అన్ని సంబంధమైన వాటిని వెంబడిస్తూ నష్టం తెచ్చుకొనుచున్నారు. కాబట్టి ఇవి మనకేం సూచిస్తుంది? దేవుని సార్వభౌమత్వమును సూచిస్తుంది ఈ యొక్క అధ్యాయము. మనిషిని యొక్క హృదయ వాస్తవికతను ఇది సూచిస్తుంది. సాతాను అధికారాన్ని గూడా సూచిస్తుంది చాప్టర్. కాబట్టి ప్రకటన ధ్యానములో మనల్ని మనము మేలుకొలుపుకుందాం. నిద్ర మాని, సుఖాలు మాని ఏమి చేయాలి? ఇది దేవుడినడగాలి. మన ముందు గురి ఉన్నది. దాన్ని చూడగలగాలి. తిని, తాగి, ఎగిరి సంతోషించడానికి టైమయితే అయిపోయింది. మన వాళ్ళు, మన పక్కన వాళ్ళు రక్షణ పొందాలంటే, మనం బైబిల్ బాగా రాకడ గురించి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా హృదయములను తెరువుము, మనస్సును తెరువుము, మా కన్నులను కూడా తెరువుము. నశించిపోతున్నారు జనాలు. నాశనం మనుషుల ప్రపంచం మీద రాబోతుంది. ఇవన్నీ తెలిసిన వారు, బైబిల్ ఉన్నవారు, బైబిల్ చదివి అర్థం చేసుకున్నవారు. మరి మా యొక్క బాధ్యత ఏమిటో గుర్తించగలగాలి. మా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుటకు వీలు. అలాగే మేము భయపడవలసిన పని కూడా లేదు. మా దేవుడు సార్వభౌముడు. అదే సంవత్సరం, అదే నెల, అదే గం దినము, అదే గంట అన్నాడు. అన్నీ నిర్ణయించు కాబట్టి ఎవ్వడికి భయపడాల్సిన అవసరం వస్ మేము నీ సార్వభౌమత్వపు పాలనలో క్షేమంగా ఉన్నాం. కాబట్టి మేము చేయవలసిన పని మాకు బోధించు. నేర్చుకునే మనసు గర్వమున్నది. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమేన్.